కొన్నాళ్ళు అతడు ఒక పరాయి దేశమునకు చేరి అందొక పట్టణముకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అతని ప్రార్థనకు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలని సుమాని హెచ్చరించి శ్రీకరుడు తన వద్ద ఉద్యోగమునిచ్చెను. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగను. అతని పనితనమునకు విశ్వాసము పాత్రుడైన మెచ్చుకున్న ఆ వ్యాపారి తనకు శ్రీకరునకు వ్యాపారములు కొంత వాటా కూడా ఇచ్చెను. శ్రీకరుడు ఇంకను కష్టించి పనిచేసి వ్యాపారంను లక్షలలో పెంచెను. ఇట్లు 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. వ్యాపారి ముసలివాడైపోయాడు. అందువల్ల తన వాటాధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారం అంతయు శ్రీకరునికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకునసాగాను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారుడయ్యను. అమితమైన ధనవంతుడైన సుఖముగా కాలం గడపసాగాను శ్రీకరుడు. ఇచట అత్తవారింట వద్ద కళ్యాణి నానాటికి బాధలు పెరిగిపోయాయి. అత్తవారు ఆమెను కోడండ్రికము పెట్టి విపరీతము కష్టాలు పాలు చేయసాగింది. ముసలిది చూపిస్తున్న పక్షపాతం అంతా ముసలిది కళ్యాణి ఇచ్చే ఇంటి పని అంతయు చేయించుకొని సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు వేరి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపసాగింది. తన ధనార్జనకే తన భర్త ఎప్పుడు వచ్చినా తన కష్టాలు ఎప్పుడు తీరునని ఎంతగానో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహము వేసింది. చేరు గ్రామం వచ్చే వరకు ఎట్లో ఓడ్చుకుంది. గ్రామంలోకి రాగానే ఒకరింట మంచినీళ్ళు అడగబోయింది. ఆ సమయంన ఆ ఇంటి వారు సంతోషమాత వ్రతం చేసుకునుచున్నారు. ఆ వ్రత మహిమను చూచుచు కళ్యాణి దాహం అన్న మాటనే మర్చిపోయిందని. అట్లే ఆ పూజను చూచుచు చివరిలో కథ ప్రసాదము తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనే కోరిక పుట్టింది. అందుచే ఆ వ్రత విధానం ఆ ఇంటి వారిని అడిగింది.